బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే భూముల్ని నచ్చిన వారికి ఇష్టానుసారంగా కట్టబెట్టిందన్నారు. శారదాపీఠం ఉన్న ఏరియాలో ప్రజలకు మంజీరా నీళ్లు అందించడానికి వాటర్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. శారదాపీఠం భూమిని వాళ్లు అనుమతితోనే శంషాబాద్కి తరలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మంచి జరిగితే మళ్లీ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడతారని, హరీష్ రావు కేటీఆర్ విష బీజాలు వేస్తున్నారని అన్నారు. సబర్మతికి మూసీకి సంబంధం లేదని రామచంద్రరావు అంటున్నారు. ఎందుకు సంబంధం లేదన్నారు. గాంధీనగర్లో ఉన్న నది ఒడ్డున ఎన్ని ఇళ్లు తీశారో తెలియదంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జలాలు తీసుకొచ్చి మంచినీటి అవసరాల కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ వారి కోసం అక్కడ గోదావరి జలాలు తీసుకొచ్చి ఒక రిజర్వాయర్ కట్టే ప్రయత్నంలో కొంచెం భూమి అవసరం ఉండి లక్షలాది మంది ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవుతుంటే ప్రజలు వచ్చి ఇక్కడ బతుకుతుర్రు. వారి అత్యవసరమైనటువంటి నీటిని మంచి నీటిని సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం ఆ భూమిని, ఎందుకంటే అక్కడ భూమి లేదు ఎక్కువ, మీకు అక్కడ తెలుసు కోకాపేటలో ఇలా 100 కోట్ల పైచిలకు భూమి రేటు పెరిగింది. ₹1 దానాదత్తం చేసినటువంటి బీఆర్ఎస్ ఈ రోజు వాళ్ళు ఒప్పుకోరు. శారదాపీఠం వారు ఒప్పుకొని ఆ ల్యాండ్ అలాట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేసినాకనే మనం దాన్ని కేబినెట్ లో పెట్టడం జరిగింది. కాబట్టి రాజకీయాలే చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరగొద్దు. ఈ రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారన్న భయంతో ఇటు ఆ కేటీఆర్, హరీష్ రావు 24 గంటలు పొద్దున్న లేస్తే వాళ్ళకున్నటువంటి అపోజిషన్ పొజిషన్ ని మిస్యూజ్ చేసుకుంటా తెలంగాణ ప్రజల మదిలోన విష ప్రచారం, విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఈ హరీష్ రావును, కేటీఆర్ చూసి మేమేం చేయలేకపోతే బాగుండదేమోనని చెప్పి వచ్చి మాట్లాడినట్టుగానే ఉంది. కానీ వాస్తవాలు వాళ్లకు ఇలా రామచంద్రరావు గారు నిన్న చెప్పుకుంటా అంటుండు సబర్మతికి మూసీకి సంబంధం లేదంటుండు. ఎందుకు సంబంధం లేదు? సబర్మతి కూడా అహ్మదాబాద్ నడిబొడ్డు నుంచి ప్రవహించే నది, మూసీ హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్నటువంటిది. మరి దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు సబర్మతిలో ఏ రోజు మేము గుడిసెలు తీయలేదంటాడు. సబర్మతిలో 2011 వేల కొద్ది మందిని కుటుంబాలను సబర్మతి